ఇది మనకి చాలా మంది ఇప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఇప్పుడు ఏసీల వల్ల లేకపోతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కళ్ళు బాగా బ్లర్డ్గా ఉంటాయి. పెద్దవాళ్ళకంటే షుగర్ ఉందేమో చెక్ చేయించుకోని చెప్తారు. బట్ లేకపోతే కూడా అసలు డ్రై ఐస్ చాలా ఎక్కువైపోయింది సార్. రోజు మనం చేయగలిగే ఐ ప్రోటోకాల్స్ ఏంటి సార్? ఈ డ్రాప్స్ వేసుకోవచ్చా సార్? మనకి జనరల్ గా ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేయటం ద్వారా రైట్ సార్ మన ఆహార పద్ధతుల్లో మార్పులు ఉండటం ద్వారా డ్రైనేజ్ వచ్చే అవకాశం, ఏసీలో పని చేయటము ఇదంతా. చాలా మంది ఏంటంటే కంప్యూటర్ మీద పని చేస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. తర్వాత క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు గంటల తరబడి. కళ్ళు బ్లింకింగ్ నార్మల్గా చేరేవాళ్ళు, బ్లింకింగ్ స్లో అయిపోతుంది. బ్లింకింగ్ స్లో అయినప్పుడు కళ్ళు డ్రైనేజ్ ఎక్కువగా ఉంది. అట్లాంటి వాళ్ళ కొరకు మనం చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ మార్కెట్లో ఉంటాయి. ఇట్లాంటి మనకు రిఫ్రెష్ టీయర్స్ అని చాలా రకాలు, ఇప్పుడు కొన్ని వందల బ్రాండ్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఏంటంటే డ్రైనేజ్ తగ్గిస్తుంది. అంటే మనము కళ్ళు కంఫర్టబుల్గా బ్లింక్ చేసి ఓపెన్ చేయాలంటే మనకి ఎప్పుడు టియర్ ఫిల్మ్ కంట్లో ఉండాలన్నమాట. డ్రైనేజ్ ఉండడం ద్వారా మనం చేయలేము. చదవాలంటే కూడా ఎక్కువసేపు చదవలేము. అట్లాంటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం తప్పు లేదు. మేము ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మాత్రం వాళ్ళు పని చేసే చోట ఈ టియర్ ఫిల్మ్ ఐ డ్రాప్స్, ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ పెట్టుకోమని చెప్తాము. తర్వాత కొన్ని యోగా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. అంత ఓపికతో చేసేవాళ్ళు లేరు, చేసినప్పటికీ కూడా అంత బెనిఫిట్ లేదండి. ఆర్టిఫిషియల్ టీయర్స్ ఇస్ ద సొల్యూషన్. రైట్. సో అయితే మరి మనకి ఈ సొల్యూషన్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత కాలం వాడచ్చు సార్? ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ అనేది ఎప్పుడు వాడచ్చు అండి. మనకి ఎప్పుడంటే అవసరం అంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు వాడినా తప్పులేదు. ఇంకేమన్నా మంచి రొటీన్స్ ఉంటాయి సార్? కంట్లో చాలా మంది ఆముదం వేసుకుంటారు. అవన్నీ మీరు ఒక సర్జన్ గా బహుశా మీరు అప్పుడు పూర్వకాలం చేసేవారు కదా సార్? బహుశా అమ్మగారి కాలంలో, మీ అమ్మగారి కాలంలో, అంతకంటే ముందు కూడా చాలా. ఇప్పుడు ఐ డ్రాప్స్ వాడటం తప్పలేదండి. వేరే సొల్యూషన్స్ ఏమి కంట్లో వేయద్దండి. వేరే ఏమీ లేదు.